Historians and linguistic సంస్కృత experts భాషలో కాళిదాసు identify గొప్ప కవులని him as చరిత్రకారులు, one of భాషా the నిపుణులు Indian greatest గుర్తించారు. poets and a dramatic in the Sanskrit language. ఇప్పుడు ఇది నా ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్ లో నేను చెప్పవలసిన విషయాలు ఇవి. దీనిని క్లౌడ్ కమ్యూనికేషన్ అని అంటారు. ప్రస్తుత 21వ శతాబ్దపు ప్రపంచ కమ్యూనికేషన్ క్లౌడ్ కమ్యూనికేషన్. పరిచయం. ఈ కావ్యం ప్రాచీన కాలం నుండి దక్షిణాసియా దేశాల అంతటా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపించింది మరియు అనేక భాషల్లోకి అనువదించబడింది. ఈ పరిశోధనా పత్రంలో 4 రచయితలు ఉన్నారు. రెండో రచయిత ప్రొఫెసర్ కె బి జయవర్ధన, మూడో రచయిత డాక్టర్ కలవానా, నాలుగో రచయిత ఎస్ బి నిస్సంక, ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆఫ్ లుధియానా శ్రీలంకలో పట్టభద్రుడు. ఇప్పుడు మీరు చూస్తున్నది అబ్స్ట్రాక్ట్. ఇది కళానీయ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సంస్కృత అండ్ ఈస్టర్న్ స్టడీస్ లో ప్రచురించబడినది. ఇది పరిశోధన పత్రం మరియు ఇది అఖిల భారత ఓరియంటల్ కాన్ఫరెన్స్ వేదికలో ఉంది. 2020 జనవరి 9న నాగపూర్లో జరిగింది. ఈ చిత్రంలో నా పక్కన వ్యక్తి ప్రొఫెసర్ వరక్తేడి. మరియు మీరు ఇక్కడ ఎడమ మూలలో చూడవచ్చు, నేను రిసోర్స్ పర్సన్ని. అందరూ కూర్చుని ఉన్నారు, నేను ప్రజెంటేషన్ ఇస్తున్నాను. డిజిటల్ క్లౌడ్ కమ్యూనికేషన్ అనే భావన 20వ శతాబ్దంలో కనుగొనబడినట్లు గుర్తించబడింది. కానీ ఆధునిక డిజిటల్ క్లౌడ్ కమ్యూనికేషన్ యొక్క విత్తన భావనకు సంబంధించిన ఆధారాలు 2000 సంవత్సరాల క్రితం ఒక పురాతన భారతీయ పత్రంలో నాటబడిన ఆలోచనల్లో వృద్ధి చెందాయి. ఈ కళాఖండం మేఘదూతగా ప్రసిద్ధి చెందిన సంస్కృత సాహిత్యము మహాకవి కాళిదాసుచే ప్రపంచానికి సమర్పించబడినది. ఇది 111 పద్యాల చిన్న పద్యం. ఇది 2 భాగాలుగా విభజించబడింది. పూర్వమేఘం అంటే పూర్వ, ప్రారంభ మేఘం అని అర్థం. ఉత్తరమేఘం అంటే పర్యవసానంగా తత్ఫలితంగా, పై మేఘం యక్షుని గురించి వివరించాడు. హిమాలయ కైలాస పర్వతంపై ఉన్న అలకా అనే పర్వతాల్లో తన భార్యకి సందేశం పంపడానికి ఒక మేఘాన్ని ఒప్పించాడు. కాళిదాసు మేఘాన్ని దూతగా ఎందుకు తీసుకున్నాడు? కాళిదాసుకి సందేశాన్ని ఉంచడానికి మేఘంలా కనిపించి ఉండవచ్చు, మరియు గాలిని రవాణా విధానంగా తీసుకున్నాడు. ఇది కమ్యూనికేషన్ అంతరాన్ని పరిష్కరించడానికి ప్రకృతి యొక్క ఒకే మూలకం. ఈ ఊహాజనిత మరియు అత్యంత పౌరాణిక భావన అసంభవం అనిపిస్తుంది, కానీ కదిలే మేఘం యొక్క కాళిదాసు కల్పన డిజిటల్ క్లౌడ్ కమ్యూనికేషన్ యొక్క ప్రధాన భావనగా గుర్తించవచ్చని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో ఆధునిక టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు క్లౌడ్ కంప్యూటర్ కమ్యూనికేషన్ ఆధారంగా రూపొందించబడ్డాయి. రికార్డెడ్ హిస్టరీలో ఈ కమ్యూనికేషన్ కాన్సెప్ట్ 1960వ సంవత్సరంలో తెరపైకి వచ్చిందని చెబుతారు. ఆయన అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ ARPA ఇన్ ET లో ఏ సమయంలోనైనా వ్యక్తులను మరియు ఎక్కడి నుంచైనా డేటాను కనెక్ట్ చేయడానికి పనిచేశాడు. కాళిదాసు కావ్యం అనేక కళాత్మకమైన బై ప్రొడక్ట్స్, రంగస్థల నాటకాలు, మౌఖిక ప్రదర్శనలు, ఒపేరాలు, పాటలు మొదలైన అనేక విధాలుగా అనేక భాషలలోకి మార్చబడింది. హై స్పీడ్ మరియు 2-వే కమ్యూనికేషన్ అనే 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. యక్షుని సందేశాన్ని తన భార్య కోసం సంబోధిస్తూ సంకేతీకరించడం కాళిదాసు ఆలోచన. దారి మరియు సందేశం డేటా షేరింగ్ యొక్క ఆధునిక భాష్యం. ఆధునిక టెలికమ్యూనికేషన్ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఆధునిక టెలికమ్యూనికేషన్ ను 2 దశలుగా భాష్యం చెప్పారు: హెడర్ మరియు డేటా. ఇది కాళిదాసు వర్ణించిన ఒకే ఫార్మాట్, కానీ ఫార్మాట్స్ 2 ఒకటే. మానవ ప్రపంచపు ఊహాత్మకమైన బై ప్రొడక్ట్స్ వలన ప్రాచీన కాలం నుండి ఏ నాగరికతలోనైనా ఈ ప్రపంచంలోకి ఆవిష్కరణలు వచ్చాయి. ప్రకృతి సవాళ్లను అధిగమించడానికి మానవ లోక ఏమి ఎదుర్కొంటుంది మరియు మానవుల వల్ల ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? భారతీయ గడ్డపై కాళిదాసు అనే మేధావి పుట్టాడని, ఆధునిక డిజిటల్ కమ్యూనికేషన్ వెనుక ఆయన మార్గదర్శిగా ఉన్నారని చెప్పవచ్చు, మరియు బహుశా అతను జీవించిన సమయం దాటి ఒక తెలివైన ఆలోచనలు కలిగి ఉండవచ్చు. ఇప్పుడు సిఫార్సు భాగం. ఇక్కడ నేను మీ నుండి అభ్యర్థించాలనుకుంటున్నాను, నేను నా సిఫారసును సమర్పించిన తరువాత నన్ను వైట్ ఆధిపత్యం లేదా ఏదైనా ఇతర వర్గీకరణలుగా వర్గీకరించవద్దు. కాళిదాసు రచించిన మేఘదూత ఇది ఆధునిక క్లౌడ్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్ యొక్క సహ వ్యవస్థాపకుడిగా గుర్తించడానికి, ప్రతిపాదించడానికి మరియు నామినేట్ చేయడానికి పనిచేస్తుంది. ప్రాచీన భాష పద్యాల్లో ఒకటిగా సంస్కృతం వైపు ప్రపంచం దృష్టి పెట్టి ఈ ప్రతిపాదన చేస్తున్నాం. సంస్కృత పదాలపై ఆధారపడిన శాస్త్రీయ ఆలోచనలు మానవ ప్రపంచపు భవిష్యత్ ఆవిష్కరణల శిలాజాలు. ధన్యవాదాలు.
ఇప్పుడు మురళి చెరువు నుంచి ఓ ప్రశ్న వచ్చింది. ఇది ఒక ఆసక్తికరమైన సంస్థ పేరు. శ్రావణ విమానయాన పరిశోధన. ఈ పేరుకి కారణం చెప్పగలరా? ఎందుకు కుబేరుడిని పేరు పెట్టకూడదు? పుష్పక విమన తన సొంత విమన. ఎందుకు రాముని పేరు పెట్టరా? లేక విభీషణుడి పేరు? చివరకు పుష్పక విమనాన్ని సొంతం చేసుకున్నారు. మీ ప్రశ్నకు సమాధానం అవును. నేను చెప్పినట్లుగా బహుశా వేరే వ్యక్తి పర్వాలేదు. నేను ఈ రావణుడు పేరు ఏవియేషన్ కి తీసుకున్నాను ఎందుకంటే నేను అతని చిన్న ద్వీపంలో ఉన్నాను. కానీ మనకు గొప్ప తాత్విక సిద్ధాంతాలు ఉన్నాయి. రావణ ఏవియేషన్ విద్యను అందిస్తోంది. ఈ ప్రపంచమంతటా వ్యాపించాలని నా కల. అలాంటి వేదికలో ఉన్నాను. అలా కాకుండా ఏ ఇతర ఎజెండాలో వివక్ష ఉండదు. ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ప్రిన్స్ చార్లెస్ యొక్క స్వాగతం ఈ క్షణం చూడవచ్చు. తరువాత స్లైడ్లో ఏమి జరిగింది? ఓ తాకకూడదు. ఇది దక్షిణాసియా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన విన్యాసం. భారతదేశంలో నమస్తే అని చెబుతాం. శ్రీలంకలో ఆయ్ బోవన్ అని మనం చెబుతాం. గొప్ప అవశేషాన్ని మీరు గుర్తించగలరా? ట్రెండ్ మార్పు ఈ ప్రాచీన నాగరికత యొక్క సంజ్ఞగా మారింది. ప్రాచీన కాలం నుంచి ఈ వైరస్ ను వారు గుర్తించారు. ప్రాచీన నాగరికతలకు తాము ఏమి చేయాలో తెలుస్తుంది. ప్రస్తుత మానవ ప్రపంచం ప్రాచీన నాగరికతను చూసి వారు చేసిన వాటిని అనుసరించాలి. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి 14 రోజులు 21 రోజుల క్వారంటైన్. శ్రీలంకలో ప్రాచీన నాగరికతలో, గ్రామంలో, ఇంటిలో కూడా ప్రాచీన నాగరికతలో మత వ్యాధులు రాకుండా ఉండటానికి ఒకే క్వారంటైన్ ఉండేది. ఇప్పుడు మనం స్వాగత సంజ్ఞను అర్థం చేసుకొని అనుసరించడం మనం చూడవచ్చు. శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలకు వెళితే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇవి ఆహార సరళిని అనుసరిస్తారు మరియు ఇది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆ వైరస్ వల్ల మనపై సులభంగా దాడి చేయవచ్చు. ప్రకృతికి చెందిన ఆహారం తీసుకోవాలి. మరియు ప్రకృతి నెట్టెడ్ లైఫ్ స్టైల్ ని స్వీకరించడం సహజ మరియు పోషక ఆహారం తీసుకోవాలి. స్వచ్ఛమైన గాలిని శ్వాసించాలి మరియు స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి మరియు కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని ఎదుర్కోవడానికి మన పూర్వీకులు ఏమి చేశారు అనే దానిని మనం స్వీకరించాలి. ఫుడ్ టెక్నాలజీ గురించి, ప్రాచీన కాలంలో మనకు ఏమి ఉంది మరియు ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో మనం ఎందుకు అదే విధంగా స్వీకరించాలి అనే దాని గురించి మేము భవిష్యత్ సెషన్లో ఏర్పాటు చేస్తాం. కెప్టెన్ హర్ష మనకు ప్రాచీన ఆలోచనలకు, నేటి ఆవిష్కరణలకు మధ్య అనేక సహసంబంధాలు ఉన్నాయి. ఎందరో సహరచయితలు, ఎందరో మునులు శాస్త్రజ్ఞులయ్యారు. మరి ఆధునిక శాస్త్రీయ సమాజం వాటిని ఎందుకు ఆమోదించడం లేదని మీరు అనుకుంటున్నారు? ఆ ప్రాచీన గ్రంథాలను పుస్తకాల్లో ప్రామాణికమైన ఆలోచన ప్రక్రియగా వ్రాసిన తర్వాత కూడా వాటిని ఆమోదించడంలో ఆలస్యం ఎందుకు అవుతోంది? నేను మరికొన్ని ఉదాహరణలు తీసుకుంటాను. ఇప్పుడు ప్రాచీన గ్రంథాలు, వ్రాతప్రతులు, మన ప్రాచీన సాంకేతిక పరిజ్ఞానాల గురించి మరింత సమాచారం అందించాం. ప్రస్తుతం మనం చేస్తున్నది ఏమిటంటే, మనం పరిశోధన చేస్తున్నాం. పరిశోధన అంటే ఏమిటి? తిరిగి శోధించడం. నిజానికి మనకు ప్రాచీన నాగరికతలో ఉన్న విషయాలు, అంటే ప్రకృతిలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పడానికి వచ్చినప్పుడు, ఉదాహరణకు నా డొమైన్ ఏవియేషన్ రంగంలో తీసుకోండి. ఇప్పుడు మనకు 1500 సంవత్సరాల పూర్వ కొలంబియా చరిత్ర నుండి లభించిన కళాఖండాలు మరియు విమాన నమూనాల కళాఖండాలు ఉన్నాయి. ఈ భారత ఖండానికి వస్తే ఎల్లోరా గుహలను చూస్తే ఎన్నో చెక్కడాలు ఉంటాయి. జెట్ ప్యాక్ల యొక్క చెక్కడాన్ని మనం చూడవచ్చు. ఆ టెక్నాలజీ మన వద్ద ఉంది. కానీ మన ఆధునిక శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు. నేను కూడా శ్రీలంకలో ఉన్నా సరే మీరు మరియు మనమందరం అంగీకరిస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిదుడు మేఘదూతతో ముడిపడి ఉందని నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రెండ్ ఉంది. అందుకే ఈ విషయం గుర్తించి మనము చరిత్రను మొత్తం తిరిగి చదవాలి. మరియు ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలు, మేము అర్థం చేసుకోవాలి. మనము దానిని ప్రపంచానికి కొత్త క్రమంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే విషయం కూడా చాలా ముఖ్యం.
మనం ఈ రోజు చేయాలి. అందువల్ల తరువాత తరం మరియు భవిష్యత్తు వారికి అర్థం అవుతుంది, అప్పుడు వాటిని సరిచేస్తారు. ఇది శ్రీలంక నుంచి లేదా భారతదేశం లేదా ఇతర దేశం నుంచి ఉద్భవించవచ్చు. ఎక్కడ నుంచి అనేది ముఖ్యం కాదు. ఈ సమాచారాన్ని తీసుకొని ప్రపంచ పురోపయోగానికి ఉపయోగించాలి. అదే మేం చేస్తున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చెప్తున్నాను. కొన్ని ప్రాంతాలు, మరియు కొన్ని ప్రాంతాల్లో వారికి కొన్నిటి మీద ఎలాంటి సమాచారం లేదు. ఇతర ప్రాంతాల నుంచి ఈ సమాచారాన్ని వెలికి తీయవచ్చు. ఆ సమాచారం ఎక్కడ నుంచి వచ్చింది లేదా దాని అసలు సమాచారం గురించి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్న వస్తుంది. అందుకే ఇదే ఆ సమాచారం దాచడానికి కారణం. సర్, మరో ప్రశ్న ఉంది. ఈ ప్రెజెంటేషన్ యొక్క మీ సిద్ధాంతానికి ఏదైనా డేటా ఆధారిత సాక్ష్యం ఉన్నదా? అవును, మా వద్ద డేటా మరియు పూర్తి పేపర్ ప్రచురించబడుతుంది. మరియు ఈ లైకలిండర్ కాళిదాసు యొక్క భావనను ఎలా పెంపొందించింది, కాళిదాసు యొక్క మేఘదూత యొక్క ఉత్పత్తులు అమెరికాకు ఎప్పుడు చేరుకుందో వివరిస్తుంది. ఈ సెషన్ తరువాత నేను నా వైట్ పేపర్ మరియు అబ్స్ట్రాక్ట్ పంపుతాను. మీరు ఈ నైరూప్యాన్ని చదవగలరు. నేను చెప్పినట్లుగా ఈ కాళిదాసు భారతీయ మట్టిలో జన్మించిన గొప్ప శాస్త్రవేత్త. సర్, మరో ప్రశ్న ఉంది. నేను ఈ పురాతన ఏవియేషన్ టెక్నాలజీని డ్రోన్లు మరియు యుఏవీలో ఉపయోగించవచ్చా? దయచేసి ఏదైనా పురాతన పుస్తకాలను సూచిస్తారా? అవును, నేను ఇప్పుడు మీకు చెప్పేది అదే. సంస్కృతంలో కొన్ని వేదాలు ఉన్నాయి. మనం చదవాల్సి ఉంటుంది. మరియు మీరు చదువుతున్నప్పుడు ఆ పదం మరింత సమాచారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, కుర్చీ అనే పదానికి చెబుతాను, ఇప్పుడు నేను కూర్చున్నాను. ఒకవేళ నేను దానిపై నిలబడినట్లయితే, నేను పై సీలింగ్ను చేరుకోగలను. అదే కుర్చీ మీద కూడా కొన్ని వస్తువులు పెట్టొచ్చు. కుర్చీ యొక్క ఉద్దేశ్యం అర్థము చేసుకోవడానికి చాలా ఉపయోగం. ఆలోచనల్లో సమస్య ఏమిటంటే కేవలం ఒక అర్థం వచ్చే జ్ఞానంకి మాత్రమే కట్టుబడి ఉంది. అది కూర్చోవడానికి మాత్రమే అనేది ఇప్పుడు సమస్య. ఈ సంస్కృత గ్రంథాలను, డ్రోనుల గురించి, ఏ సాంకేతిక పరిజ్ఞానాల గురించి చదువుతున్నప్పుడు, లిఖితపూర్వకమైన సమాచార మార్పిడి నుండి వివిధ రూపాలలో పొందవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా చక్కటి ప్రశ్న మరియు జవాబు సెషన్. మీ నుంచి అనేక ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. మీకు ధన్యవాదాలు. మళ్ళీ చాలా ధన్యవాదాలు. మరియు నాకు ఒక నిమిషం ఇవ్వండి. పరిశోధన చేయాలనుకునే వారందరికీ ఆహ్వానాలు ఇక్కడ ఓపెన్ చేశాము. రీసెర్చ్ చేసిన వారు అందరూ ఇక్కడ మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అది మనం తేదీలను ప్లాన్ చేసి వెబినార్ చేస్తాం. ఎందుకంటే మనం మన జ్ఞానాన్ని పంచుకోవాలి మరియు ప్రకృతి నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి మరియు నాలెడ్జ్ని పొందాలి. ముఖ్యంగా ఈనాటి విద్యార్థులు విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తారని, వారు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని రీసెర్చ్ చేయాలి. మరియు చరిత్ర, ప్రాచీన శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముఖ్యమైనదో వారు అర్థం చేసుకుంటారు. చాలా ధన్యవాదాలు. నమస్తే, వణక్కం, సలాం వలేకుం. ఒక మంచి రోజు.